బాల్క సుమన్ అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు నాగారం ప్రశాంత్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే బాల్క సుమన్ సంబంధించినటువంటి అరెస్టు మీరు ఏ విధంగా చూస్తారు? మేము మంత్రి వివేక్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మిస్టర్ వివేక్ గారు, మీరు మా బాల్క సుమన్ను అరెస్ట్ చేసి చాలా ఆనందపడుతున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మేము బాల్క సుమన్ గారు జైలు కోడ్ కొత్త ఏం కాదు. మేము కేసీఆర్ గారి శిష్యులం. మాకు భయం అనేది మా బ్లడ్లోనే లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. మంత్రి వివేక్ గారు, ఈ అరెస్టుతోనే నీ జీవితం పతనమైందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో నీకు ఖచ్చితంగా నువ్వెంత డబ్బు పెట్టినా కానీ ఆఖరికి మీ తాత దిగొచ్చినా కానీ మేము మీకు గెలవలేమని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కేతనపల్లిలో 22 స్థానాలు ఉంటే, మున్సిపల్ స్థానాలు ఉంటే మీరు కేవలం గెలిచింది 7 స్థానాలు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇప్పటికైనా మీకు ఎన్ని స్థానాలు గెలిచినా మీరు కేవలం 7 స్థానాలతో మీ డబ్బుకు, మీ అహంకారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే బాల్క సుమనే రాళ్లతోటి పోలీసుల మీద దాడి చేసినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కావచ్చు పోలీసులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేసు కూడా నమోదు చేశారు. అక్కడ కూడా మనం విజువల్స్ చూసినట్టయితే అన్న, కేవలం వాళ్ళు కాంగ్రెస్ నాయకులే వీళ్ళు ఏదో బాల్క సుమన్ను అరెస్ట్ చేయాలి, కొన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఈ మున్సిపల్ చైర్మన్ మన పదవి దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పటికైనా ఇదేనా మీకు మీ రాహుల్ గాంధీ నేర్పుతుంది, ఇదేనా మీకు నేర్పుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ ఏడు స్థానాలు వచ్చిన కాంగ్రెస్ ఎట్లా మీరు దానికి ఇప్పుడు మన వార్తల్లో చూసినట్టయితే ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్లు ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన ఇజ్జత్కే సవాల్ అనిపించి తను వివేక్ గారు దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మద్దతు ఉంది ప్రజల పట్ల. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ సిపిఐ తోటి అలయన్స్లో పోటీ చేసింది. మేము సింగిల్గా పోటీ చేసాం, గెలుస్తామనే ధీమా మాకుంది. వాళ్ళే హడావుడి చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉంది. అన్న, మనం చూసినట్టయితే కేతనపల్లిలో మున్సిపల్ సీట్లు 22 సీట్లకు గాను కేవలం 7 స్థానాలు గెలిచింది. నీ వివేక్, నీ డబ్బు మదం, నీ రాజకీయ బలం ఎంత చూపించినా కానీ ప్రజల మనసులు గెలవలేకపోయిండు. ఇక్కడ నీ పతనం స్టార్ట్ అయిందని మేము తెలియజేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి 14 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు అక్కడ చైర్మన్ కావాలన్నా, మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ కావాలన్నా, కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ప్రజలే ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నారని మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని పదే పదే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు కదా, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అన్న, మనకు అక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతా ఉంది. 22 మున్సిపల్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు కేవలం 7. ఇప్పుడు అక్కడ మున్సిపల్గా ఇప్పుడు ఏమున్నా సుమనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుందని ప్లాన్ చేస్తున్నాడు. కానీ అక్కడ జరిగేది ఏం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయితే మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో జగ్గారెడ్డి కూడా పోలీసుల పట్ల విరుచుకుపడడం, వాళ్ళని బూతులు తిట్టడం కూడా చూసినాం. అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పోలీసుల పట్ల దుసురుగా ప్రవర్తించినటువంటి తీరును కూడా చూసినాం. కానీ కేవలం బాల్క సుమన్ను మాత్రమే అరెస్ట్ చేసి జైలు పంపించడం ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నేతగా? అన్న, మనం ఇప్పుడు చూసినట్టయితే జగ్గారెడ్డి మాట్లాడిండు, మనం చూస్తున్నప్పుడు మన ధర్మపురి అరవింద్ కూడా మాట్లాడిండు. కానీ కేవలం బాల్క సుమన్ ఏ రోజు మాట్లాడలేదు. ఏమున్నా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, మీరు ప్రజల కోసం ఉండండి, ప్రభుత్వంలో లోబడి ఉండండి అని చెప్తే నువ్వు ఏమున్నా అక్కడ లొల్లి వీళ్ళే క్రియేట్ చేసినారు. లొల్లి వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళే తలకాయలు పడగొట్టుకున్నారు. వీళ్ళే రిటర్న్ బీఆర్ఎస్ కార్యకర్తల మీద రాళ్ళు విసిరినాడు. మళ్ళీ చివరికి ఎండ్ ఆఫ్ ద డే అక్కడ కంప్లైంట్ ఇచ్చింది కూడా ఒక ఎస్హెచ్ఓనే. ఓన్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తొత్తులుగా, కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఈ పోలీసులు వ్యవహరిస్తున్నారని మేము తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మా పట్ల మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు ఉన్నప్పుడే మా మీద అసభ్యకరంగా ప్రవర్తించారు, తాకరాని చోట తాకిరంటూ కూడా ఉమెన్ కమిషన్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు కూడా ఎక్కడ కూడా తీసుకున్నట్టు కూడా కనబడట్లేదు. కానీ బాల్క సుమన్కి సంబంధించి హడావుడిగా జైలుకు పంపించే ప్రయత్నం చేసిరు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అన్న, ఇప్పుడు మనము ఇక్కడ తెలంగాణలో ఓన్లీ వాళ్ళకు ఏమున్నా వాళ్ళకు కావాల్సిన పని వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యం కానీ వీళ్ళు పాలన మీద కానీ ఎలాంటి వీళ్ళకు లేవు. కాబట్టి అక్కడ ఎంత ఇబ్బందులు పెట్టి వాళ్ళు మహిళా కౌన్సిలర్లను ఎంత కాంగ్రెస్ నాయకులు ఎంత ఇబ్బందులు పెట్టి వాళ్ళు తిరిగిపోయి కంప్లైంట్ ఇచ్చినారు. ఎంత కంప్లైంట్ ఇచ్చినా కానీ వీళ్ళు తీసుకోకుండా రిటర్న్ మళ్ళీ ఉల్టా మన బాల్క సుమన్ మీద కేసులు పెట్టి చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అని మేము ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలే మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చెప్తా ఉన్నారు. ఎట్లా చెప్తారు ఈ విషయంలో? అన్న, మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, వీళ్లకు ఈ మహిళా నాయకుల పట్ల కానీ ఇక్కడ మహిళా కౌన్సిలర్ల మీద కనీసం వీళ్లకు వాళ్ళ ఉద్దేశం లేదు. ఏమున్నా అరెస్ట్ చేసి జైలు పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప వేరేది ఏం లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో కడియం శ్రీహరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కూడా చాలా విరుచుకుపడ్డటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు?
అవునన్నా, మేము కూడా చూసినాము. కడియం శ్రీహరి మాటలు మాకు చాలా బాధ అనిపించినాయి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటగా మనల్ని ఉప ముఖ్యమంత్రి చేసిండు కేసీఆర్ గారు. అలాగే మంత్రి ఇచ్చినాడు, విద్యాశాఖ మంత్రి కూడా కేసీఆర్ గారు ఇచ్చినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు. పార్టీ ఓడిపోయిన వెమ్మటే ఎంత నమ్మకద్రోహం చేసి ఈ లుచ్చా కడియం శ్రీహరి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిడ్డ నీకు ఉరికుచి కూడా కొడతామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నీకు పిలిచి అన్నం తినబెట్టి టికెట్ బీఫామ్ టికెట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్లా మారినవరా లుచ్చే? నువ్వు ఓన్లీ నీ అధికారం కోసమే, నువ్వు నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్ళినావు తప్ప నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కడియం శ్రీహరి నువ్వు ఎక్కడున్నా నేను అక్కడ బట్టలు గురించి మేము బీఆర్ఎస్ కొడుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీకు ఏమున్నా నీ పదవుల కోసం నువ్వు నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావారా లుచ్చే? నీకు ఖచ్చితంగా నువ్వు నెక్స్ట్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు, మా పెద్ద సార్ కేసీఆర్ గారు చెప్పినా కానీ వినమని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ రాజకీయాల కోసమే తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ జాతిపిత కాదు, గాంధీ మాత్రమే జాతిపిత దేశానికంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అన్న మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా తెలంగాణకు జాతిపిత కేసీఆర్ గారే. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఖచ్చితంగా జాతిపితనే. ఎందుకు జాతిపిత కావద్దన్న? తెలంగాణ చావు నోట్లో తలకాయ పెట్టి చిన్నప్పటి నుంచి తెలంగాణ కోసం ఆరాటపడ్డ వ్యక్తి కేసీఆర్ గారు. ఖచ్చితంగా ముమ్మాటికి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారే అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవడైనా పిచ్చిగా మాట్లాడితే కూడా నాలుకలు కోస్తామని మేము ఈ కడియం శ్రీహరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.